నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చీరాలలోని మోటార్ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్వహణ, రికార్డుల సంరక్షణ, ప్రజలకు అందుతున్న సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో సేవలు అందించాలని అధికారులకు సూచించారు. అలాగే లైసెన్సులు, వాహనాల నమోదు, ఇతర సంబంధిత పనులు నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు అనుకూలంగా బాధ్యతతో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. వీళ్ళందరూ రిసెప్షన్ లో వచ్చిన వాళ్ళ రాజభూషణ్ ఈకేవైసీ అంటే వీళ్ళు ఆన్లైన్లో పెట్టుకుంటారు సార్. ఏం పెడతారు? తమ్ము వెహికల్ ట్రాన్స్ఫర్స్ అయ్యేటప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ వెహికల్కి ఆధార్ ఇచ్చేస్తారు సార్, మ్యాప్ చేస్తారు. వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎర్లీ ఆఫ్ టోల్స్ కోసం వెంటనే అప్లై చేస్తారు. వాహనం వెహికల్కి సంబంధించి అన్ని వాహన పోర్టల్ ఉంటాయి సార్. సారథి పోర్టల్ అంతా లైసెన్స్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్ చేస్తారు సార్. ఇక్కడ ఈ ఎంబీఐ ఆఫీస్లో కూడా మీరు డిఎల్ ఇష్యూ చేస్తారా? డ్రైవింగ్ టెస్ట్లు వెళ్ళాలి వచ్చి డ్రైవింగ్ టెస్ట్ చేస్తాం సార్. సో 6 ఉన్నారు మీ ఆఫీస్లో. ఓకే, ఎవరెవరు? రామకృష్ణారెడ్డి సార్ ఇన్స్పెక్టర్ గారు సార్. ఓకే, ఈరోజు 8 శ్రీ ఏ నాయక్ సీఎల్ ఉన్నారు. నెక్స్ట్ మహేశ్వర్ రావు సార్. నెక్స్ట్ కే నరసింహరావు. నరసింహరావు ఎవరు? నరసింహరావు సార్. నాగరాజు సార్. ఏం చేస్తారు మీరు సార్? ఈకేవైసీకి వచ్చిన వాళ్ళు ప్రాబ్లం అదే రిజిస్ట్రేషన్, కరెక్షన్ రిజిస్టర్, డ్రైవింగ్ లైసెన్స్ కరెక్షన్ రిజిస్టర్ ఏం చేస్తారు? ఎవరైనా వచ్చారు వెళ్ళారు? ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలి ఆఫీస్ కొత్తపేట. యూనిట్ ఆఫీస్ కొత్తపేట ఇది. ఓకే, ఇది ఏం స్క్రూటినీ చేస్తారు ఇప్పుడు?
ఇది అడ్రస్ వెరిఫై చేస్తాం సార్. ఎవరు చేస్తారు స్క్రూటినీ? క్లర్క్ చేస్తాం సార్. ఎవరమ్మా ఏం స్క్రూటినీ చేస్తారు మీరు? కావాలి మనకి అడ్రస్ మన డ్యూరేషన్ కాదు అని చెక్ చేస్తాం సార్. చెక్ చేశారా? ఇప్పుడే వచ్చేస్తాం చెక్ చేసుకుంటాం. ఈ 410 రూపాయలు ఎక్కడ కట్టారు మీరు? ఎక్కడ ఏంటి? కంప్యూటర్ సెంటర్, సచివాలయం, సిఎస్సి సెంటర్స్ అని అదొకసారి ఇవ్వండి. ఆన్లైన్లో వెళ్ళండి. అదొకసారి అది ఇక్కడ ఎందుకు కట్టకూడదు మీరు? గవర్నమెంట్ ఈ రిసీట్ ఫర్ ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్, ఆఫీస్ నేమ్, అప్లికెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, రెఫరెన్స్ అప్లికేషన్. వీళ్ళు ఆన్లైన్లో ఎక్కడన్నా వీళ్ళు ముందుగానే ప్రీ బుక్ చేసుకొని రావచ్చు సార్. ఇష్యూ న్యూ లైసెన్స్ అంటే ఇది ఎక్కడ చేశారు మీరు? కామన్ సర్వీస్ సెంటర్ లో చేశారా? ఏంటది? ఎక్కడ ఎక్కడ ఈ 410 రూపాయలు ఎక్కడ కట్టారు మీరు? లైసెన్స్ ఇచ్చాక అప్లై చేసుకున్నాను సార్. ఎక్కడ అది? చిన్నగంలో ఎల్ఐసి ఉండేది. గా మనం కూడా ఆన్లైన్ లో చేసుకోవచ్చు సార్. పేమెంట్ ఎక్కడ చేస్తారు? పేమెంట్ కూడా వాళ్ళే చేసేస్తారు సార్. ఆన్లైన్ లోనే చేసేది. మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు సార్. మొబైల్ ఎక్కడైనా చేయొచ్చు. చేసుకోవచ్చు. ఈ రోజు వాళ్ళు ఏంటంటే నేను కూడా అక్కడే చేసేసి నెక్స్ట్ ఏముంది? ఇదేంటి? మీ దాంట్లో బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా ఉందా? బయోమెట్రిక్ ఓల్డెన్ డేస్ లో పెట్టాలి కానీ అది మేము ఆన్ ఫీల్డ్ లో ఎక్కువ ఇది నోట్బుక్ బయోమెట్రిక్ ఇంప్లిమెంట్ చేయడం లేదా మీరు? ఇంకేముంది? ఒక క్లర్కే సార్ నాకు. డ్రైవింగ్ టెస్ట్ సార్. ఆయన దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేశాడా? అవును సార్, స్కాన్ చేసి అప్లోడ్. తర్వాత కూడా ఇస్తాను డేట్ మంత్ మన లైసెన్స్కి అది వేస్తారు. వస్తుంది సార్. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అడ్రస్ అయినా చెక్ చేసుకొని సార్ ఎగ్జామ్ క్వశ్చన్ బ్యాంక్. రోజు ఎంతమంది ఉంటారు వెళ్ళారు? దాదాపు 10 to 15 మెంబర్స్ వస్తారు సార్. ఈ రోజు ఎంతమంది వచ్చారు? ఇది 6 7 సార్. ఎల్ఎల్ నెక్స్ట్ ఇది ఎక్కడ మీరు చెక్ చేస్తున్నారు? ఎంత తీసుకుంటారు డబ్బు? ఒక ఎల్ఎల్ఆర్ చేయించాలంటే మీరు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మీరు నేరుగా ఎక్కడికే రావచ్చు కదా. ఆయన దగ్గరికి వెళ్ళాలని మీకు ఎట్లా తెలుసు? ఏం చేస్తాడు అతను? సో ఇది ఎట్లా చేసింది? ఇది మీరు తీసుకొచ్చారా మొత్తం? ఆయన తయారు చేసి మీకు ఇచ్చాడు. అప్రూవల్ అయ్యాక డ్రైవింగ్ లైసెన్స్ న్యూడిఎల్ ఆల్రెడీ ఉంది కదా, మోటార్ సైకిల్ విత్ గేర్ ఇష్యూ న్యూడిఎల్ ఆల్రెడీ ఉంది కదా. ఈ సర్వీస్ సంవత్సరం అనేది జనరేట్ అయ్యేది. సర్వీస్ యూజర్ ఛార్జెస్ 225, పోస్టల్ ఛార్జెస్ 30 అంటే కార్డు లైసెన్స్ డైరెక్ట్ వాళ్ళకి బై పోస్ట్ డైరెక్ట్ ప్రెసెంట్ ఈ 1260 రూపీస్ మీరు ఎక్కడ కట్టారు? ఆ ఏజ్ అయితే టెస్ట్కి ఎల్ఎల్ఆర్ టెస్ట్ పెట్టాను. ఎల్ఆర్ పాస్ అయ్యాక ఈ ఎల్ఆర్ రిజిస్ట్రేషన్ ఎలా పాస్ అయ్యాడు ఆల్రెడీ. అయ్యారు సార్. అయ్యాక ఇది 6 months వ్యాలిడిటీ. తర్వాత ఎల్ఎల్ఆర్లో తిరిగాడు, ఇప్పుడు డిఎల్కి వచ్చాడు. డిఎల్కి ఏం టెస్ట్ చేస్తారు మీరు? డ్రైవింగ్ టెస్ట్ వాళ్ళు 2 వీలర్ పెట్టుకుంటే వాళ్ళు 2 వీలర్ తెచ్చుకుంటారు. ఎక్కడ చేస్తారు? బయట ఫీల్డ్ అంటే ట్రాక్ ఏం లేదు సార్. ట్రాక్ లేదు. ట్రాక్ ఇది హైవే కదా ఇది? ఇది హైవే సార్. NS 516. అవును సార్. సరే ఇక్కడ ఉంది. డిఎల్ టెస్ట్ అంటే మళ్ళీ టెస్ట్ రాయాలా? కాదు, డ్రైవింగ్ టెస్ట్. ఎల్ఎల్ఆర్కి ఎల్ఆర్ ఆన్లైన్ అయ్యాను. ఇదేంటి? ఈ డైనింగ్ ఎల్ఆర్ వరకు అన్నీ ఆన్లైన్ అయ్యాయి సార్. ఏం చేస్తారు ఇప్పుడు? తిరుపతిలో లలిత జ్యువెలరీలో సేల్స్ మ్యాన్ సార్. తిరుపతి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారా? ఇదంతా ఇండియా తేలిక అంటే లైట్ లైట్ 7,500 వెహికల్. ఓకే, ఆయన టెస్ట్ రాస్తున్నాడు. ఈ రోజే పెండింగ్ ఉంది సార్. అదంటే ఇది 1 by 1 ఓపెన్ అవుతుంది సార్ మనకి. ఈ రోజు ఆ రోజు ఈవినింగ్ ఇంకేముంది? ఇది కొత్త రినివల్ లైసెన్స్ తీసుకున్నాక మీకు తెలుసా లేదా ఏజెంట్ దగ్గర వెళ్తామా? ఆన్లైన్ మీకు తెలుసా? తెలీదు. మీరు దీన్ని పబ్లిసిటీ ఎట్లా చేస్తున్నారు? మీరు మిగిలిన పోస్ట్ లేవు కదా, మీరు ఎక్కడ అక్కడ కూడా ఉంది మీకు.
నోటీస్ బోర్డు ఉంది, వాహన గురించి సారథి గురించి ఏమేమి సేవలు ఆన్లైన్ ఉంది, ఏ సేవకి ఏమి రుసుము, ఏమి పోస్టర్ ఎక్కడ పెట్టలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు విశాఖపట్నంలో ఏఏఎస్ఎఫ్ ఏఏవైఎఫ్ నాయకులపై రౌడీ షీట్లు పీడియాక్ట్లు పెట్టడం దుర్మార్గమని ఏఏవైఎఫ్ వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన సంఘాల నాయకులు విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని అడగడమే నేరమా అని ప్రశ్నించారు. విద్యార్థులు యువకుల హక్కుల కోసం ప్రశ్నించే గొంతులను అణచివేయాలని హెచ్చరిస్తూ రౌడీ షీట్లు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా జనవరి 9న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆందోళన చేపడతామని ప్రకటించారు. నమస్కారం, నా పేరు మాచవరపు రవికుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిని. రేపు విద్యార్థుల నాయకుల ఐక్య కార్యాచరణ ఏఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులపై విద్యార్థులు కాలేజీలో కానీ హాస్టల్స్లో కానీ విద్యార్థులు పడుతున్న సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు అందరూ వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు విద్యార్థులతో మాట్లాడి అక్కడ జరుగుతున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు సంబంధించి మౌలిక వసతులు కానీ, హాస్టల్స్ లో ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలాంటి చాలా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న తరుణంలో విద్యార్థి నాయకులు హాస్టల్ ని సందర్శించడం, అక్కడ సమస్యలను వెలికి తీయటం, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పై విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం వల్ల విద్యార్థి నాయకుల్ని అక్రమంగా అరెస్టులు చేయటం, వాళ్ళపై కేసులు పెట్టడం, వాళ్ళని రిమాండ్ కి తరలించడం. ఎగ్జాంపుల్, మేము తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ నిరసన కార్యక్రమం, శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మేము తాడేపల్లి వెళ్తున్న క్రమంలో మా రాష్ట్ర అధ్యక్షుడు పానుగండి చైతన్య గారిని అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఇలాంటి అదే విద్యార్థి నాయకులు, ఏఎస్ఎఫ్ఐ నాయకులు విజయవాడలో కూడా ఇట్లా అక్రమ అరెస్టులు పెట్టడం, రిమాండ్ తరలించడం జరుగుతుంది. సో విద్యార్థి నాయకులపై జరుగుతున్న పోలీసులు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడిని, విద్యార్థి నాయకులు చేస్తున్న ఈ కార్యాచరణ అణిచివేయాలని ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న విద్యార్థి నాయకులు అణిచివేస్తే ఏదో విద్యార్థుల సమస్యలు బయటికి రావాలనుకుంటా ఉన్నారు. ఇక నుంచి విద్యార్థి సంఘాలు అందరం ఐక్యంగా విద్యార్థి సమస్యలపై ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మేము విద్యార్థి నాయకులని కంపల్సరీగా మీరు అరెస్ట్ చేస్తే ఇంకొక నాయకుడు పుట్టుకొస్తారు. అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే విద్యార్థులకి హాస్టల్స్ లో మౌలిక వసతులు ఏర్పాటు చేయండి. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ త్వరగా ఇచ్చే విధంగా మీరు ఆ కూటమి ప్రభుత్వం ముందుకు నడిపించాలని ఈ యొక్క కార్యాచరణ మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు విద్యార్థి సంఘాలన్నీ కలిపి రేపు ఉదయం 10 గంటలకు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు మేము నిరసన కార్యక్రమం, శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలపడం వరకు మేము శాంతియుతంగా ర్యాలీ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టీయు రాష్ట్ర శాఖ రూపొందించిన 10వ తరగతి విద్యార్థుల స్టడీ మెటీరియల్ బుల్లెట్ కి పాయింట్స్ పుస్తకంను కర్లపాలెం హైస్కూల్లో ఉపాధ్యాయురాలు ఎం వీరజ్యోతి ఆర్థిక సహకారంతో ప్రధాన ఉపాధ్యాయురాలు టి విజయశ్రీ గారు మరియు పెదగుళ్లపాలెం హైస్కూల్లో ఉపాధ్యాయురాలు ఎస్కే ఆదంబి ఆర్థిక సహకారంతో ప్రధాన ఉపాధ్యాయులు పి సుభాషిణి గారు ఆవిష్కరించారు. అనంతరం ఎస్టీయు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యేలా బుల్లెట్ కి పాయింట్స్ పుస్తక రూపంలో తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఈ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం గుంటూరు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు. ఈరోజు ఎస్టీయు రాష్ట్రోపాధ్యాయ సంఘం అందించినటువంటి 10th క్లాస్ ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ని మన కర్లపాలెం జడ్పీ పాఠశాలలో వీరజ్యోతి గారి ఆర్థిక సహాయంతో ఈరోజు 10th క్లాస్ పిల్లలకి మెటీరియల్ని ప్రధాన ఉపాధ్యాయులు గారు విజయశ్రీ గారి చేత మెటీరియల్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ మెటీరియల్ని 10th క్లాస్ విద్యార్థులు చక్కగా చదువుకొని ఆ మెటీరియల్లో ఉన్నటువంటి అంశాలను అర్థం చేసుకుని మంచి మార్కులు, గత సంవత్సరం 10th క్లాసులో వచ్చినటువంటి
మార్కులు అంటే 600 కాను 500 పైన మార్కులు ఈ మెటీరియల్ నుంచి రావడం జరిగింది. ఈ సంవత్సరము మరి 600కి 600 మార్కులు వచ్చే విధంగా మెటీరియల్ అన్ని పొందుపరిచినారు. కాబట్టి మరి విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని మెటీరియల్ చక్కగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యి పాఠశాలకు మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన అక్రమంగా గంజాయి నిల్వ ఉంచిన, ట్రాన్స్పోర్ట్ చేసిన, అమ్మకాలు జరిపిన, గంజాయి సేవించిన నేరం కాబట్టి అలా చేసిన వారిపై కఠిన చర్యలు చేపడతామని రేపల్లె డీఎస్పీ ఏ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా ప్రభుత్వం చేపట్టే చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు రేపల్లె డివిజన్ పరిధిలోని అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో గురువారం తెల్లవారుజామున 4 గంటల నుండి కర్టన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 2 ఆటోలు, 1 కారు, 26 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె డివిజన్ పరిధిలోని సిఐలు, 8 మంది ఎస్ఐలు, 50 మంది సిబ్బందులు పాల్గొన్నారు. పైకను నెంబర్ కనిపిస్తుంది. అది వచ్చి తీసుకెళ్తానన్నారని మేము అనుకున్నాం. మాకు అసలు తెలియదు. రాత్రి ఒకళ్ళు తీసుకెళ్ళి పొద్దున్న చూస్తే మళ్ళీ ఏడేవాళ్ళు. పేరు తెలుసా మీకు? రమేష్ అన్నారు. రమేష్ అంటారు. ఇంటి పేరు ఏ ఊరు మీది? పోతున్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చర్యల్లో భాగంగా గంజాయి గురించి మా బాపట్ల ఎస్పీ గారు అయినటువంటి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారంగా రేపల్లె సబ్ డివిజన్ నుంచి మన పెదపూడి గ్రామంలో, అమర్తలూరు మండలం పెదపూడి గ్రామంలో ఈ కార్డనెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్రమంగా ఎవరైనా గంజాయి నిల్వ చేయడం కానీ, అమ్మడం కానీ, కన్స్యూమర్స్ ఎవరైనా సేవించడం కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో చెక్ చేయడం జరిగింది. ఈ చెక్కింగ్లో మాకు ఏంటంటే వెహికల్స్ కొన్ని 29 వెహికల్స్ వితౌట్ డాక్యుమెంట్స్ దొరికినాయి. దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు. అలాగే ఒక 2 ఆటోలు దొరికినాయి, 1 కారు, ఒకటి డాక్యుమెంట్స్ లేవు. వీటన్నిటి కూడా వెరిఫై చేసి అవి ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన లేని చూసుకొని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏంటంటే బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెనిజులా అధ్యక్షుడు మధుర దంపతులను వెంటనే అమెరికా దేశం విడుదల చేయాలంటూ, అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను తృప్తిపరచాలని వ్యాఖ్యలు చేస్తూ ఆ దేశ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ట్రంప్ ఉన్నారు. ఈ విధానం సరైంది కాదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బాబురావు, వసంతరావు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అమెరికా వెనుజులా మీద దాడి చేసి వెనుజులా దేశ అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురో ఆయన సతీమణి ఇద్దరు కూడా కిడ్నాప్ చేసి అమెరికా నిర్బంధించింది. ఈ దాడిని సిపిఎం పార్టీ చీరాల ప్రాంతీయ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకోసం చెప్పంటే అమెరికా ఒక దురాక్రమణ సామ్రాజ్యవాద ఆకాంక్షతోటి వెనుజులా పైన దాడి చేస్తూ ఉంది. దీనికి కారణం వాళ్ళు కిడ్నాప్ చేయడానికి కారణం వాళ్ళు చెబుతూ ఉంది, అమెరికా చెబుతూ ఉంది ఈరోజు నార్కో టెర్రరిజాన్ని వెనుజులా ప్రోత్సహిస్తూ ఉంది, డ్రగ్స్ని సప్లై చేస్తుంది అమెరికా అని చెబుతున్నాం. కానీ వాస్తవాలు దానికి భిన్నంగా ఉన్నాయి. వెనుజులాకి 2024 జరిగిన ఎన్నికల్లో మదురో అత్యంత మెజార్టీతో గెలిచాడు. అంతకుముందు అమెరికాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం వెనుజులాలో కొనసాగింది. వెనుజులాలో అమెరికాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికా యొక్క ఆయిల్ కంపెనీలు వెనుజులాలో ఆయిల్ బయటకు తీసి అమ్ముకోవడం కోసం వాళ్ళందరూ ప్రయత్నం. అమెరికా సామ్రాజ్యవాద ధోరణులకు వ్యతిరేకంగా వెనుజులా అధ్యక్షుడు భారతీయ కిడ్నాప్ చేసినందుకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని గతంలో 2 సామ్రాజ్యవాద దేశాలు ఉండేవి, అమెరికా, రష్యా. ఈ ప్రపంచ దేశాల్లో కొన్ని రష్యా వైపు, కొన్ని అమెరికా వైపు వాళ్ళ మధ్య ఇబ్బందుల్ని రష్యా కాస్తా ఉంది. అలాంటిది రష్యా సంక్షోభంలో పడిపోవడం వల్ల ఇవాళ సామ్రాజ్యవాద దేశం ఒకటిగానే ఉండింది అమెరికా. అందువల్ల దానికి వ్యతిరేకంగా దాని ఇష్టారాజ్యంగా పరిపాలిస్తూ ప్రపంచం మీద యత్నం చేస్తుంది. ఈ దుర్మార్గపు పోరాటాన్ని పతనాన్ని ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న దేశాలు స్వర్ణాంధ్ర కేపీఐసీ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. ఈ లక్ష్యాల సాధనపై గురువారం స్థానిక కలెక్టరేట్లో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ దిశగా అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కుళాయి కనెక్షన్లకు గ్రామీణ నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాట్లు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ఇంజనీరింగ్ సెక్టర్ కేపీఐస్ అన్ని కూడా పెట్టేశారు ఇందులో. ఇది డిపార్ట్మెంట్ వైజ్ పెట్టారు. ఫస్ట్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్రటేరియట్, అంటే ఇది సిపిడిసిఎల్ వాళ్ళది. సిపిడిసిఎల్ వాళ్ళదా? వాట్ ఇస్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి? ఎలక్ట్రిసిటీ జనరేషన్ వితౌట్ ఇన్-హౌస్ క్యాపిటల్ జనరేషన్, ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ త్రూ ట్రాన్స్కో. ఇది ఎక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం చేస్తాం. సో టార్గెట్ మీరు ఇప్పుడు దాకా 0.02, 0.07, 0.21 అట్లా చేశారు. చెప్పండి. సో మైన్స్ అండ్ జియాలజీ డిడి గారు. సో లైమ్ స్టోన్ ప్రొడక్షన్ లేదు, బార్టైస్ ప్రొడక్షన్ అంటే మనకు టార్గెట్ కూడా ఇవ్వలేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ బార్టైస్ ప్రొడక్షన్. బార్టైస్ ప్రొడక్షన్ అంటే వెరైటీస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్? మనకు లేదు. కేపీఐస్ అంటే జిల్లా సరిహద్దులు మారడం వల్ల మళ్ళీ కేపీఐస్ రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అంటే మనకి బ్లాక్ గ్రానైట్ అంతా అక్కడికి అర్ధంకి నుంచి వెళ్ళిపోతుంది సార్. అప్పుడు మళ్ళీ మార్చుకోవాలి. మినరల్ అవైలబుల్ ఉందో ఆ మినరల్కి ఇస్తాం. అంటే మనం అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ హెడ్ ఆఫీస్ వాళ్ళు చూసుకొని వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు అప్రూవ్ చేయలేదు. ఇది ఫాలో అప్ చేసి వాళ్ళు చేశారు సార్, మార్నింగ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ సార్, ఎఫ్ఎస్సి ఫర్ ద పోస్ట్ డిపిహెచ్ఓ బాపట్ల సార్. ఎట్లా ఇప్పుడు పరిస్థితి సార్? ఈ పర్సెంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ విత్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఎవరైతే నీడీ పీపుల్ మనకి హెచ్ఎస్సికి అప్లై చేసుకున్నారో మనోడు రెగ్యులర్ ఇమీడియట్ గా కనెక్షన్స్ ఇష్యూ చేస్తా ఉన్నారు సార్. హెచ్ఎస్సిస్ అంటే హౌస్ సర్వీస్ కనెక్షన్ సార్. మనకు హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాటర్ సప్లై కనెక్షన్ లేకపోతే మనకి వాళ్ళు మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టేసి ఆ డొనేషన్ ఛార్జెస్ పే చేసేసి కనెక్షన్ తీసుకుంటారు సార్. ఎవరైతే వారికి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు అప్లై చేసేస్తే మన మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ ఇంజనీర్ ఇమీడియట్ గా కనెక్షన్ ఇస్తున్నారు సార్. సార్ ఓకే సార్, ఇది ఎక్కడ అప్లై చేస్తారు? ఎట్లా అప్లై చేస్తారు? మన సచివాలయాల్లోనే మన ఎవరైతే హౌస్ సర్వీస్ కనెక్షన్ అవసరం అవుతుందో వాళ్ళు సచివాలయాల్లో అప్లికేషన్ పెట్టుకుంటారు సార్.
ఆ సచివాలయం కన్సర్న్ వాటర్ అథారిటీ సెక్రటరీ ఆ సైట్ విజిట్ చేసేసి ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు సార్. అంటే ఆ పర్టికులర్ ఏరియాలో వాటర్ సప్లై కనెక్షన్ ఉందా లేదా, ఆ పైప్ లైన్ ఉందా లేదా, ఇన్ కేసు ఉంటే వాటర్ సప్లై ఫెసిలిటీ సరిపోతుందా లేదా వెరిఫై చేసేసుకొని ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసేస్తూ డొనేషన్ చార్జెస్ పే చేయమని చెప్తారు సార్ కన్సర్న్ అప్లికెంట్ కి. చూడండి, ప్రమోషన్ ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ సీవేజ్ రీసైకిల్డ్ రీయూజ్డ్ వర్సెస్ సీవేజ్ జనరేటెడ్, దీనికి ఏం టార్గెట్? బాపట్ల నియోజకవర్గం పరిధిలోని దివ్యాంగులందరూ ఈ నెల 9వ తేదీన బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించనున్న ఉపకరణాల క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని బావుపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు పిలుపునిచ్చారు. బాపట్ల పట్టణంలోని గురువారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ క్యాంపులో దివ్యాంగులకు అవసరమైన వీల్ చైర్లు, క్రచ్లు, చెవిటి మూగల మిషన్లు, బ్యాటరీలు, బ్యాటరీ వాహనాలు, బ్లైండ్ స్టిక్స్ తదితర ఉపకరణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. నమస్తే, నా పేరు గోగన ఆశేష్, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా, అదేవిధంగా బావుపూడి దివ్యాంగ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మన వద్ద బాపట్ల జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమ శాఖ లేడీ మేడం గారు ఇద్దరు కూడా ఈ జిల్లాలోనే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా అరుణ్తో ఫౌండేషన్ మధ్య క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. క్యాంపులో భాగంగానే రేపు 9వ తారీఖు శుక్రవారం నాడు బాపట్ల పట్టణంలోనే బాపట్ల మున్సిపల్ హై స్కూల్లోనే జరుగుతున్న మరి దివ్యాంగుల ఉపకరణాల క్యాంపుకు బాపట్ల నియోజకవర్గ పరిధిలోనే మరి దివ్యాంగులందరూ కూడా మీకు ఉపకరణాలు కావాల్సిన వాళ్ళు, అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముసలి వాళ్ళు, వాళ్ళకి చెవిటి మోగా మిషన్లో ఇవన్నీ కూడా కావాల్సిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మన యొక్క మున్సిపల్ హై స్కూల్లో జరుగుతున్న ఉపకరణాలు క్యాంపులో వచ్చి మీ యొక్క ఉపకరణాల కోసం అప్లై చేసుకోవాల్సిందిగా మరి బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మీ యొక్క సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మరి అదేవిధంగా దివ్యాంగుల సర్టిఫికేట్, దివ్యాంగులది మరి ఐడి కార్డు, 2 ఫోటోలు, ఫోన్ నెంబరు, ఈడీఐడి కార్డు కూడా తీసుకొని ఉదయం 9 గంటలకే బాపట్ల మున్సిపల్ హై స్కూల్ వరకు రావాలని చెప్పి బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న నా యొక్క దివ్యాంగుల అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలకు కానీ పెద్దవారందరూ కూడా మరి తెలియజేయడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.